హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంతవరకైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే చాలా మంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో 2 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో 6.64 లక్షల కుటుంబాలు 13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్కీమ్లో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్ చేయించాలి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లు కలిగి ఉంటే ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది. ఎవరైనా 2 అకౌంట్ల ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినా ఒకటి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పాలసీదారుకు 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరు విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఒక ఏడాది కాల పరిమితితో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి జూన్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25 నుండి 31 మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యువల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే రద్దు కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి మే 1 నుంచి జూన్ 31 వరకు కవరేజ్ లభిస్తుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరిన లేదా తిరిగి జాయిన్ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్కు అనుమతి ఉంటుంది. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం 330తో ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఆ ప్రీమియంను 436కు పెంచారు. ఆటో డెబిట్ ద్వారా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. అయితే ఈ స్కీమ్లో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేరితే ఏడాదికి ₹436 చెల్లించాలి. అదే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో చేరితే 342, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చేరితే 228, మార్చి నుంచి మే మధ్య అయితే 114 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా టర్మ్ పాలసీ కావడంతో మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారునికి హామీ మొత్తం చెల్లిస్తారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.